ఈ మధ్య కాలంలో అద్దంకి రంజిత్ తోఫీర్ గారు దళిత క్రైస్తవుల్ని ఎస్సీ జాబితాలు చేర్చాలని ఒక డిమాండ్ని తెర మీదకి తీసుకొచ్చి 1,00,000 సంతకాల సేకరణ చేయటం, దానిలో భాగంగా దీన్ని పార్లమెంట్ కూడా ఇది పంపించాలని చెప్పని 1,00,000 సంతకాల సేకరణ రంజిత్ తోఫీర్ గారు ఒక కార్యక్రమం తలపెట్టారు. దానికి కూడా ఈ రాష్ట్రంలో ఉండబడే ప్రజలు, ఈ రాష్ట్రంలో ఉండబడే దళిత క్రైస్తవులు, అదేవిధంగా ఎస్సీలు, నేను అందరికి తెలియజేస్తుంటే ఏంటంటే దళిత క్రైస్తవుల సమస్య ఒకటే కాదు ఇది. ఈ స్టేట్ లో, ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీలందరి సమస్య ఇది. ఎస్సీల్ని చర్చిలోకి రానియొద్దు, లేకపోతే ఎస్సీ చర్చికి వెళ్తే ఎస్సీ హోదా పోతుంది అంటే అది అందరికీ వర్తించేటువంటి సమస్య. ఇప్పుడు మనం ఒకటే డిమాండ్ చేస్తాం, ప్రభుత్వాన్ని కానీ నాయకుల్ని కానీ, మమ్మల్ని ఆలయాల్లోకి రానివ్వట్లేదు, మమ్మల్ని చర్చిలోకి వెళ్ళొద్దు అంటున్నారు. అసలు మేము మనుషులుగా మమ్మల్ని గుర్తిస్తున్నారా లేదా? అంటే ఇంకా ఏదో ఒక 1000 సంవత్సరాలు 1100 సంవత్సరాలు ఉన్నట్టు మమ్మల్ని అంటరాని వాళ్ళుగా ఊరు బయట పట్టలు కట్టుకుంటూ జీవించే పరిస్థితులు మళ్ళా మమ్మల్ని తీసుకొస్తున్నారు. మీరు అలాగే జీవించాలనుకుంటున్నారా? కాబట్టి ఈ పరిస్థితులు మానుకోవాలి. ఇది మానుకొని మమ్మల్ని కూడా మనుషులుగా గుర్తించాలి. మేము ఈ దేశంలోనే పుట్టాం, ఈ దేశంలో చేస్తాం.